ఎగ్ ప్లాంట్ ని తవా ఫ్రై చేసుకుని ఎప్పుడైనా తిన్నారా? లేదా అయితే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా చేసుకుని ఒకసారి తింటారు చూడండి. వచ్చిన కొత్తలో సూపర్ మార్కెట్ లో ఈ వంకాయని చూసి ఇక్కడ వంకాయలు పెద్దగా ఉంటాయేమో అనుకునేదాన్ని. పెద్ద వంకాయని ఎగ్ ప్లాంట్ అంటారని, ఇది వంకాయల్లో ఒక రకం అని ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట. ఈసారి స్టోర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎగ్ ప్లాంట్ తెచ్చేసుకొని చెప్పుకుంటారు. ప్లేట్ లో పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా నిమ్మరసం, మసాలా వేసి కలిపేసుకుని వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకుని దానికి బాగా పట్టించేసి ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుని అది కొద్దిగా వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్ లో స్టవ్ ని అడ్జస్ట్ చేసుకోండి. వేడెక్కే లోపు పక్కన ఏమన్నా పని ఉంటే దాన్ని చక్కబెట్టేసుకోండి. ముందు వీడియోలో నేను చెప్పాను డైలీ 2 eggs తింటున్నానని. సో ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను, దాని తొక్కలు తీసుకుంటున్నాను అనమాట. తొక్కలు తీసే లోపు నా ప్యాన్ వేడైపోయింది. సో ముక్కలన్నీ ప్యాన్ లో పేర్చేద్దాం. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాన్ వెజ్ లవర్స్ అయితే ఈ ఫ్రై నేను ఏ టైప్ లో చేస్తున్నానో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. తరిగిన చేప ముక్కల్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దానికి మసాలా పట్టించి అటు ఇటు తవాల వేపుకుంటాం కదా, అదే స్టైల్లో ఇక్కడ ఎగ్ ప్లాంట్ ని వేపేస్తున్నాం అనమాట. అయితే ఆయిల్ రీప్లేస్మెంట్ గీ వాడుతున్నాను. ఆయిల్ వాడాలనుకుంటే అది కూడా వాడుకోవచ్చు. 5 minutes అటు ఇటు వేగిన తర్వాత మన ఫ్రై రెడీ. ఈ వీడియో అంతే, మళ్ళీ కలుసుకుందాం.